అరే, అసలే ఆదివారం అయితే సింపుల్ గా ఏదైనా చేద్దాంలే అంటే అస్సలు కుదరదాయే. పిల్లలకి ఇష్టమైన చేయాల్సిందే తప్పదు. ఎందుకంటే ఒక్కరోజు సెలవు, మాకు ఇష్టమైన ఫుడ్ చేసి పెట్టు అంటూ ఉంటారు. మనమేమో ఏ పిండిని పట్టుకున్నా ఎంత పెద్ద డబ్బా పెట్టినా గానీ ఇలా పొంగుతూనే ఉంటుంది. ఇంకేం చేద్దాం, అందుకని ఈసారి పెద్ద గిన్నె పెట్టేసి దానిలో డబ్బా పెట్టేస్తే ఇలా పిండి మొత్తం పొంగి కూర్చుంది. ఇంకా పొంగిన పిండిని మళ్ళీ వేరే గిన్నెలోకి మార్చలేక అదే గిన్నెలోకి కొద్దిగా పసుపు, రుచికి సరిపడిన ఉప్పు, కారపొడి వేసేసుకొని పునుగుల పిండి అయితే ఇలా కలిపేశాను. చక్కగా ఇప్పుడు వేడి వేడి పునుగులు అయితే వేస్తున్నాను. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా మీకు? మీకెలా తెలుస్తుందండి, నేను చెప్పనా? టైం ఉదయం 10:30. ఇప్పుడు అల్పాహారం చేస్తున్నాం మేము. ఆదివారం వస్తే మీ ఇళ్ళలో కూడా ఇంతే ఉంటుందా? నీళ్లు తాగే టైంలో నిద్రపోతూ ఉంటారు, లేచాక నీళ్లు తాగేసాక అన్నం తినే టైంలో అల్పాహారం అంటారు. ఇక వేడి వేడి పునుగులు అయితే రెడీ అయిపోయాయి. అరే, పునుగుల్లోకి పల్లి చట్నీ ఏది అంటారా? పల్లి చట్నీతో రుచి బానే ఉంటుంది, కానీ ఇలా కూడా బాగుంటుందండి. పుల్ల పుల్లగా ఉండే టమాటా చట్నీ, ఇంకా దాంతో పాటుగా నోట్లో పెట్టుకుంటే ఇలా జారిపోయే బెండ